రూపాన్ని ఎలాగ అవగాహన చేసుకోవాలి అని అది రాగ రూపాన్ని అవగాహన చేసుకోవడం అన్నది ఎత్తుకోగానే అసలు నేరుగా రాగానికి వెళ్ళిపోకూడదు. ఆ రాగంలో కనీసం 8, 9, 10 కీర్తనలైనా నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడం కూడా బాగా బాగా అబ్జర్వ్ చేయాలి. ఈ పల్లవి ఎలా ఉంది, అనుపల్లవి ఎలా ఉంది, చరణంలో పట్ల ఎలా ఉన్నాయి. అది కంపోజర్స్ కూడా వాళ్ళ కంపోజింగ్ తేడా ఉంటుంది. ఇప్పుడు త్యాగరాజస్వామి కృతులు, ముత్తుస్వామి దీక్షితర్ కృతులు, తర్వాత శ్యామశాస్త్రి కృతులు అన్నీ తేడా అంటే దాస్ డిఫరెన్స్ వాళ్ళ కంపోజిషన్స్. వీళ్ళు కాకుండా కూడా మిగతా చాలామంది వాగ్గేయకారులు ఉన్నారు, వాళ్ళ కీర్తనల అప్రోచ్ కూడా డిఫరెంట్. సో అన్ని వెరైటీస్ వీలైనంత వరకు ఫస్ట్ కీర్తనలు నేర్చుకుని పెద్ద పెద్ద వాళ్ళ ఏంటి మ్యూజిక్ వినాలి. మీరు ఏ రాగం అర్థం చేసుకోవాలనుకుంటున్నారో ఆ రాగం చాలామంది విద్వాంసులు ఎలా పాడుతున్నారు, వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంది చాలా వినాలి. మనం కూర్చొని వెంటనే ఈ రాగం నాకు రావాలనుకుంటే చచ్చినా రాదు రాదు, అంత ఈజీగా. చాలా వినాలి వినాలి. తర్వాత 8, 9, 10 కీర్తనలు అయినా నేర్చుకోవాలి, వర్ణాలు నేర్చుకోవచ్చు.